హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో ప్రస్తుతం మన భారతదేశంలో సోమనాథ ఆలయం గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. అలా జరగడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా రిపబ్లిక్ టీవీలో రవిశంకర్ గారు ఆ సోమనాథ ఆలయానికి సంబంధించిన పురాతనమైన జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చి మనకు టీవీ ముందు పెట్టే ప్రయత్నం చేసిండు. దీని ద్వారా విస్తృతమైన చర్చ జరుగుతుంది. అయితే ఆయన అక్కడ ఏమని చెప్పిందంటే ఈ యొక్క సోమనాథ ఆలయానికి సంబంధించిన జ్యోతిర్లింగము ఇంతకుముందుకు గాల్లో తేలి ఉండేదని చెప్పిండు. అయితే దీని యొక్క పూర్వపరాల గురించి అసలు ఈ విధంగా నిజంగానే తేలియాడుతున్నానా, తేలియాడితే ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి అనే దాని గురించి క్లియర్ కట్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సోమనాథ ఆలయానికి సంబంధించిన చరిత్ర మనం పరిశీలిస్తే కనుక మనకు 11వ శతాబ్దంలో టర్కీ సుల్తాన్ అయిన మహమ్మద్ గజ్నీ ఈ ఆలయం మీద దాడి చేసి ఇక్కడ ఉన్న విశేషమైన సంపదని దోచుకుండు. మొదటిసారి అక్కడ ఆలయం మీద దాడి చేసినప్పుడు అక్కడ జ్యోతిర్లింగము గాలిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయిండు. దీన్ని తట్టుకోలేక అతడు దానిని ధ్వంసం చేసి పూర్తిగా నామరూపాలు లేకుండా చేయమని తన సైనికుల్ని ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఆ విధంగానే నాశనం చేసిండు. అయితే అక్కడ ఆ జ్యోతిర్లింగం యొక్క ముక్కలను తీసుకెళ్ళి అగ్నిహోతులు అనే పూజారులు తమిళనాడులో భద్రపరిచినట్టు మనకు రీసెంట్గా తెలిసింది. అయితే తమిళనాడులో ఈ పూజారులు ఇన్ని రోజుల వరకు ఆ పూజలు చేస్తూ దాన్ని భద్రపరుస్తూ వచ్చిండ్రు. అయితే 100 సంవత్సరాల కిందట కంచి యొక్క పరమాచార్యులు 100 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టమని తన యొక్క శిష్యుడైన విజయేంద్ర సరస్వతి గారికి చెప్పడం జరిగింది. అయితే ఆ విజయేంద్ర సరస్వతి గారు దాని తర్వాత అయోధ్య రామమందిర ప్రతిష్టాపన తర్వాతనే ఈ యొక్క విషయాన్ని బయటపెట్టాలన్న ఉద్దేశంతో తన మనసులోనే దాచుకుని రీసెంట్గా అయోధ్య రామమందిర ప్రతిష్టాపన తర్వాత తన యొక్క వారసుడైన జయేంద్ర సరస్వతికి చెప్పడం జరిగింది. ఈ జయేంద్ర సరస్వతి ఇప్పుడు అయోధ్య రామమందిర ప్రతిష్టాపన చేయనందువల్ల రవిశంకర్ గారికి ఈ విషయం చెప్పిండు. అయితే ఈ రవిశంకర్ గారు రిపబ్లిక్ టీవీ ముందుకు వచ్చి దానికి ఆలయానికి సంబంధించిన విశేషాలు, దాంతోపాటు ఆ జ్యోతిర్లింగానికి సంబంధించిన విషయాల గురించి మొత్తం క్షుప్తంగా ఆ యొక్క ముక్కల్ని ప్రజెంట్ చేస్తూ దాని యొక్క విశేషతల్ని చెప్పే ప్రయత్నం చేసిండు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓ సందేహం కలుగుతుంది. అసలు గాలిలో జ్యోతిర్లింగం నిలబడడం నిజమేనా కాదా, ఏమైనా రహస్యం ఉందా అంటే ఈ విధంగా నిజంగానే శాస్త్రీయంగా నిరూపించవచ్చా, లేకపోతే నిజంగానే గాలిలో శివలింగం నిలబడుతుందా అనే దాని గురించి ఏమైనా శాస్త్రీయత ఉందా, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఏవైనా కట్టుకథలా అనే దాని గురించి క్లియర్ కట్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.